గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు భారత్ టుడే న్యూస్. మొయినాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్ మొయినాబాద్ మండల ఆఫీస్లో ప్రజెంట్ ఉన్నాం మనము. ఇక్కడ ప్రవీణ్ కుమార్ అనే బాధితుడు, ఆయన కొరకు ఆయన సమస్య ఏందో తెలుసుకుందాం ఇప్పుడు. సార్ చెప్పండి. నమస్కారం. యాక్చువల్గా నేను గత 8-9 నెలలుగా ఈ మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నా సమస్య ఏంటంటే అసలు హిమాయత్నగర్ గ్రామ రెవెన్యూలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. అవి కాపాడగలరని చెప్పేసి మా ఊర్లో మా యూత్ మెంబర్స్ కానీ, అంబేద్కర్ యూత్ తరపు నుంచి కానీ ఒక 20-30 మంది అప్లికేషన్ రాసి ఇచ్చాము. దరఖాస్తు చేసుకున్న ఇంతకుముందు ఇప్పటికీ ఇద్దరు ఎంఆర్ఓలు మారారు, అయినా పట్టించుకుంటలేరు ఎవరు కూడా. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఎంఆర్ఓ వచ్చి ఒక 3 నుంచి 4 నెలలు అవుతుంది. ఆయనకు ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఆయన పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే సమాచార హక్కు చట్ట ప్రకారం ఒక 30 డేస్లో మనకు సమాచారం ఇవ్వాలి. వాళ్ళకు సమాచారం కోసం నేను దగ్గర ఒక 3 to 4 months అవుతుంది. దాని తర్వాత సెకండ్ మంత్లో కూడా సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నా, కానీ ఇప్పటి వరకు కూడా నాకు ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. అసలు నేను దాని తర్వాత ఫస్ట్ అప్పీలేట్ మన ఆర్డీఓ గారికి చేస్తే అప్లికేషన్ పెడితే ఆర్డీఓ గారు మళ్ళీ ఎంఆర్ఓ గారికి ట్రాన్స్ఫర్ చేశారు. ఎంఆర్ఓ గారిని అడిగితే లేదు, మీరు చాలా దురుసుగా మాట్లాడారు. ఏంటంటే మీరు మమ్మల్ని వచ్చి ఎందుకు అడుగుతున్నారు సమాచారం, మీరు ఏదైనా ఉంటే అప్లికేషన్ మీ సెకండ్ అప్లికేట్ కానీ దాన్ని ఫర్దర్ మీరు ప్రాసెస్ చేసుకోండి, మీరు అట్లా మమ్మల్ని వచ్చి విసిగించకండి, మళ్ళీ అడగకండి అని అంటున్నారు. అయితే గతంలో ఆ ప్రభుత్వ స్థలం పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఒక 12 ఎకరాల వరకు కబ్జా చేశారు. అయితే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే 786 సర్వే నంబర్ అంట. యాక్చువల్గా అది అసలు ఆ సర్వే నంబరే మా రెవెన్యూలో లేదు. ఆ 12 ఎకరాల భూమి కబ్జా చేసి ఆ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి స్థాపించారు. అయితే అది విఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళ నుంచి వీళ్ళు తీసుకున్నారు. ఆ విఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది 786 సర్వే నంబర్ పైన రిజిస్ట్రేషన్ చేయబడింది. అసలు అటువంటి రిజిస్ట్రేషనే లేదు కదా సార్, మరి ఏంది ఇది, ఏం జరుగుతుంది అని ఎంఆర్ఓ గారిని అడగగా మీరు ఫర్దర్గా ఎక్కడైనా అప్లికేషన్ పెట్టుకోండి. అయితే ఆర్ఐ గారిని అడిగితే ఆర్ఐ గారు నేను ఫీల్డ్ ఎంక్వైరీ చేసినాక ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది నేను ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేశాను, మీరు ఏమైనా ఉంటే అతని దగ్గర అడగండి అని అన్న. ఆ ఎంఆర్ఓ గారు ఈరోజు రేపు మాపు అని చెప్పేసి డీటీ మరియు ఎంఆర్ఓ కనీసం నన్ను 3 నెలల నుంచి ఇక్కడ మండల ఆఫీస్ చుట్టూ తింపించుకుంటున్నారు. కావున నేను కోరేది ఏంటంటే ఒకటే, మన ప్రభుత్వ స్థలం కాపాడాలి. అదేవిధంగా నాలాంటి సామాన్య ప్రజలు ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే ఈజీగా ఎటువంటి సమాచారం అడిగినా ఇచ్చేలాగా ఉండాలని చెప్పేసి నా యొక్క కోరిక. థ్యాంక్ యూ.